ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 25 అధ్యాయం 15 వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నల్లగొట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మన యొక్క నాలుక ఏ విధంగా ఉండాలి, మన మాటలు ఏ విధంగా ఉండాలి అని ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ఉన్న రెండు మాటలు దీర్ఘశాంతము, సాత్వికమైన అనేటువంటి నాలుక గురించి మాట్లాడుతూ, ఈ రెండు కూడా మాటల గురించే తెలియచేయబడుతుంది. ముఖ్యంగా మన మాటల గురించి రాయబడుతుంది. మనం దీర్ఘశాంతంగా ఉంటే మన మాటలు చాలా కంట్రోల్గా వస్తాయి అనేటువంటి మాట రాయబడింది. రెండోది మంచి నాలుక, అంటే మంచి మాటలు మాట్లాడే నాలుక అని గురించి రాయబడింది. ఈరోజు మన న్యాయాధిపతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికంట ఒక ఆవిడ మాటికి వెళ్ళినప్పుడు న్యాయం చేయాలని అన్నప్పుడు ఆ బిడ్డ యొక్క విధానాన్ని బట్టంట, ఆ బిడ్డ దీర్ఘశాంతాన్ని బట్టంట అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడంటే న్యాయం చేశాడు. ఆయన చాలా న్యాయం చేస్తాడని మెల్లిగా ఓపిక కలిగి దీర్ఘశాంతంతో వెళ్ళిందంట ఆ బిడ్డ. అందుకు ఆ బిడ్డకి అన్యాయస్తుడు కూడా ఏం చేశాడు? న్యాయం చేశాడు. మరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గర మనం ఎంత దీర్ఘశాంతంగా ఉండాలి, మన మాటలు ఎంత సాత్వికమైన నాలుకతో మనం ఆయన ప్రార్థన చేయాలి. న్యాయాధిపతి అయిన దేవుడు నీకు జరిగిన ప్రతి అన్యాయానికి న్యాయం చేస్తాడు. దేవుడు తగిన సమయంలో నీకు న్యాయాన్ని అనుగ్రహిస్తాడు. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా దీర్ఘశాంతంగాను సాత్వికమైన నాలుక కలిగినటువంటి మనసత్వాన్ని కలిగి మన మాటలు ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయాన్ని చేసి తగిన సమయంలో దీవిస్తాడు. అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. కొద్దిమాట దేవుడు మనకులు దీవించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ కాచారు, రాత్రి అంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారయ్యా. ఏకుని లేచి మిమ్మలను ఆరాధించే కృప, మిమ్మల్ని స్తుతించే కృప దయచేశారు నాయనా. ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మేము ఎంత దీర్ఘశాంతంగా ఉండాలో, మా నాలుక ఎంత సాత్వికమైనది ఉండాలో ప్రభు మీరు మాతో మాట్లాడారు. అలా న్యాయాధిపతి అయిన మీ దగ్గర మేము ఉండటం వలన మా జీవితాలను దీవిస్తానని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ దీర్ఘశాంతంతోనూ సాత్వికమైన నాలుకైన మనసుతో మేము జీవించడానికి సహాయం చేయమని కోరుకున్నాను. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, ఈ దినం బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలకు, వ్యాపారస్తులు వారి వ్యాపారాలకు, వారి పనిపాటల్లో ఉన్నప్పుడు మీరే సహాయం చేసి వాతావరణాన్ని, వర్షాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినదీవులతో మమ్మల్ని, మా కుటుంబాలను నడిపించి ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాము నడిచిన తండ్రి. ఆమేన్.